బెస్ట్ మోరల్ స్టోరీస్. భాగ్యనగరం అనే పల్లెటూరులో ధనయ్య అనే బిచ్చగాడు ఉండేవాడు. పేరుకి ధనయ్య అయినా అతని వద్ద ధనం లేదు. నిత్యం పాతగుడ్డలు ధరించి రోడ్ల పక్కన భిక్షాటన చేస్తూ ఉండేవాడు. అతని మనసు నిండా దరిద్రం, దైవం పట్ల కోపం ఉండేవి. అతని జీవితంలో ఎప్పుడూ తనంతాను దురదృష్టవంతుడిగా భావించుకునేవాడు. ప్రతిరోజూ ఉదయం అతను ఊరి చివరన పెద్ద రావి చెట్టు కింద కూర్చొని తన దురదృష్టాన్ని తలుచుకుని బాధపడేవాడు. ఆ రావి చెట్టు ఆ పల్లెకొక పవిత్ర స్థలం. దేవుడా, నువ్వు పేదవారిని ఎందుకు సృష్టించావు? నాకంటే దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. నా జీవితంలో ఎప్పుడు అదృష్టం వస్తుందో కనీసం ఒక చిన్నపాటి సంపదైనా నాకివ్వు. నేను కష్టపడలేక కాదు, అదృష్టం నా దరిదాపుల్లో కూడా రావడం లేదు. ప్రతి ఉదయం నా పాత గుడ్డల వాసనతో మొదలవుతుంది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో? అంతలో ఆ ఊర్లో అత్యంత ధనవంతుడైన యజ్ఞయ్య తన విలాసవంతమైన ఎడ్లబండిలో అటుగా వెళ్తున్నాడు. అతని ముఖంలో గర్వం స్పష్టంగా కనిపించేది. అతను నిత్యం ధనయ్యం చూసి ఎగతాళి చేసేవాడు. యజ్ఞయ్య తన సేవకుడు రత్నాకరంతో నవ్వుతూ, చూసావా రత్నాకరం, ఆ బిచ్చగాణ్ణి చూడు. ఇతను దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. ఈ మనిషికి పని చేయాలనే కోరిక లేదు, అందుకే దరిద్రం ఇతన్ని వదలడం లేదు. అయ్యా, మీరు అదృష్టవంతులు, కానీ అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. దైవం అందర్నీ సమానంగా చూస్తుంది. ధనం అనేది శాశ్వతం కాదు. దైవం పేదవారికి అదృష్టాన్నివ్వదు. నా సంపద, నా అధికారం నా గొప్ప అదృష్టం. ఇదంతా నా పూర్వజన్మ పుణ్యం. నువ్వు కష్టపడి సంపాదించిన దానికంటే అదృష్టంతో సంపాదించిందే గొప్పది. యజ్ఞయ్య ఎడ్లబండి రావి చెట్టు దగ్గర ఆగిపోయింది. ధనయ్య యజ్ఞయ్య వైపు ఆశగా చూశాడు. అతని కళ్లల్లో ఒక ఆశ, భయం కనిపించాయి. అయ్యగారు, నాకు కొంచెం సాయం చేయండయ్యా. మీ అదృష్టంలో కొంత నాకు కూడా పంచుకోండి. ఈ దరిద్రం నుండి నన్ను బయటపడేయండి. యజ్ఞయ్య ధనయ్యను చిన్నచూపు చూస్తూ ముక్కు మూసుకొని, హే బిచ్చగాడా, నీకు అదృష్టం లేదు. నువ్వు నిత్యం నీ దరిద్రపు ఆలోచనలతోనే జీవిస్తున్నావు. దరిద్రం నీతోనే ఉంటుంది. నువ్వు బిచ్చగాడిగా పుట్టావు, బిచ్చగాడిగానే చస్తావు. నీకు అదృష్టం కావాలంటే నీ మనసు మార్చుకో. ధనంతో పాటు మనసులో ధైర్యం ఉండాలి. యజ్ఞయ్య ఆ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ధనయ్య ఆ మాటలకి మరింత బాధపడ్డాడు. అతని ఆత్మగౌరవం దెబ్బతింది. అదే సమయంలో దయగల శాంతమ్మ అనే మహిళ అతనికా రోజు ఆహారం అందించడానికి వచ్చింది. ధనయ్య, నువ్వు నిత్యం ఇలా దైవాన్నెందుకు నిందిస్తావు? సంతృప్తి లేని మనసు కంటే పెద్ద దరిద్రం ఇంకేం లేదు తెలుసా? యజ్ఞయ్య మాటలు పట్టించుకోకు. నీకు దైవం మంచి అవకాశమిస్తుంది. అమ్మా, నాకు సంతృప్తి ఎలా ఉంటుంది? నేను దరిద్రంతో బతుకుతున్నాను. నా పాత గుడ్డలు, పాత జీవితం నన్ను వెంటాడుతున్నాయి. యజ్ఞయ్య గారికి అదృష్టం ఉంది, అందుకే ధనవంతులయ్యారు. నాకేమో అదృష్టం లేదు, అందుకే బిచ్చగాణ్ణయ్యాను. శాంతమ్మ నవ్వి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ధనయ్య నిరాశగా రావి చెట్టు కింద నిద్రపోయాడు. ఆ రాత్రి జ్ఞానమ్మ అనే వృద్ధురాలు అతని పక్కన కూర్చుంది. ఆమె కళ్లల్లో జ్ఞానం, ప్రశాంతత తొణికిసలాడుతున్నాయి. ఆమె వయస్సు ఆమె కళ్లల్లో ఒక గొప్ప వెలుగునిచ్చింది. నాయనా, నువ్వు నిజంగా దురదృష్టవంతుడివా? నువ్వు నీ అదృష్టం కోసం ఎక్కడ వెతుకుతున్నావు? అదృష్టం అంటే ధనం అనుకుంటున్నావా? అమ్మగారు, నేను నా అదృష్టం కోసం వెతుక్కుంటున్నానండి. నా దరిద్రాన్ని తొలగించే ధనం, సంపద కావాలి. నేను ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. ధనం, ఆస్తి మాత్రమే అదృష్టం కాదయ్యా. నిజమైన అదృష్టం వేరే చోటుంది. ఈ రావి చెట్టు కింద కొన్ని రోజుల క్రితం ఒక వృద్ధ గురువు ఒక విలువైన వస్తువును దాచిపెట్టారు. ఆ వస్తువు దొరికితే నీకు అదృష్టం లభిస్తుంది. కాని అది నీకు దొరకాలంటే నువ్వు కష్టపడాలి సుమా. నిజమా? అది ఏంటమ్మా? బంగారమా? వజ్రమా? నేనెంతైనా కష్టపడతాను. దయచేసి చెప్పండమ్మా. అది ధనం కంటే విలువైంది. అది దాచిన సంపదను బయటికి తీసుకురావడానికి సహాయపడుతుంది. నువ్వా వస్తువుని వెతకాలి. నీకది దొరికితే నీ దరిద్రం పోతుంది. జ్ఞానమ్మ మాయమైంది. ఆమె మాటలు ఒక గురువు యొక్క జ్ఞానంలా అతని మనసులో నాటుకుపోయాయి. ధనయ్య ఆ రాత్రి నిద్రపోలేదు. వెంటనే ఆ రావి చెట్టు కింద తవ్వడం మొదలుపెట్టాడు. జ్ఞానమ్మ మాటలు
అతనికొక పెద్ద ఆశని, లక్ష్యాన్ని ఇచ్చాయి. ఆశ, లక్ష్యం మనిషికి కొత్త శక్తినిస్తాయి. మొదటి రోజు తవ్వడం చాలా కష్టమనిపించింది. అతని చేతులు, కాళ్ళు నొప్పి పుట్టాయి. అలసట, ఆకలి అతన్ని పీడించాయి. కాని ధనయ్య తన ఆశని వదులుకోలేదు. మొదటి రోజు కేవలం 2 అడుగులు మాత్రమే తవ్వగలిగాడు. ధనయ్య తనలో తానే, ఇంత కష్టమా? భిక్షాటన చేయడం ఇంతకంటే సులువుగా ఉండేది. కాని ఆశ నన్ను ముందుకు నడుపుతోంది. రెండో రోజు ధనయ్యకు మరింత నిరాశ కలిగింది. ఎంత తవ్వినా కేవలం పాత మట్టి, రాళ్ళు మాత్రమే దొరికాయి. యజ్ఞయ్య లాంటి ధనవంతులు ఇంత సులభంగా ఎలా సంపాదించారు అని అతను ఆలోచించాడు. మూడో రోజు ధనయ్యకు ఒక పెద్ద పాత పెట్టె దొరికింది. దాన్ని బయటికి తీయడానికి అతను చాలా కష్టపడాల్సొచ్చింది. అతని శరీరమంతా చెమటతో తడిసిపోయింది. పెట్టెను తెరిచి చూస్తే అందులో ఒక మట్టి దీపం, ఒక చిన్న తాళపత్ర గ్రంథం మాత్రమే ఉన్నాయి. బంగారు నాణేలు, వజ్రాలు ఏమీ లేవు. ధనయ్య కోపంగా, నిరాశగా, ఛీ, ఈ వస్తువా నా అదృష్టం? ఇదంతా నన్ను మోసం చేయడానికి చెప్పిన అబద్ధం. దీపం, ఒక పాత పుస్తకం నా దరిద్రాన్ని ఎలా పోగొడతాయి? నా శ్రమంతా వృధా అయిపోయింది. ధనయ్య ఆ పుస్తకాన్ని తీసి పక్కన పడేశాడు. ఆ సమయంలో యజ్ఞయ్య మళ్లీ అటుగా వచ్చాడు. యజ్ఞయ్య ధనయ్య కష్టాన్ని చూసి నవ్వాడు. రేడి, ఏంట్రా బిచ్చగాడా, ఇంకా తవ్వుతున్నావా? నీకే అదృష్టం దొరకలేదు కదా? నిజమైన అదృష్టం నాలాంటి ధనవంతులకు మాత్రమే దొరుకుతుంది. నీ దరిద్రం నీతోనే ఉంటుంది. ఆ పుస్తకంలో ఏముంది? ఇంకో భిక్షాటన మార్గం ఉందా? యజ్ఞయ్య నవ్వుతూ వెళ్ళిపోయాడు. జ్ఞానమ్మ మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె చిరునవ్వు అతని కోపాన్ని తగ్గించింది. నాయనా, నువ్వు ధనానికి విలువ ఇచ్చావు, కాని జ్ఞానానికి విలువ ఇవ్వలేదు. నీవు 3 రోజులు కష్టపడి తవ్విన దానికి ఫలితం ఆ పెట్టె కాదు, ఆ పెట్టెలో ఉన్న తాళపత్ర గ్రంథమే నీకు నిజమైన అదృష్టం. అది జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం నాకేమిస్తుందమ్మా? నా కడుపు నిండా అన్నం పెట్టదు కదా. నేను ఆకలితో చచ్చిపోతున్నాను. జ్ఞానం నీకు అన్నం సంపాదించే మార్గం చూపుతుంది. నీ మనసులో ఉన్న దరిద్రాన్ని తొలగిస్తుంది. నువ్వు చేయవలసిన మొదటి పని ఆ తాళపత్ర గ్రంథాన్ని చదవడం నేర్చుకో. అది నీకు నిధి రహస్యం చెప్తుంది. ఆ నిధిని నువ్వు సృష్టిస్తావు. ధనయ్యకు జ్ఞానమ్మ మాటల్లో నిజం కనిపించింది. అతని మనసులో ఒక కొత్త ఆలోచన మొదలైంది. అతను ఆ రోజు నుండి భిక్షాటన మానేసి ఊరి చివరనున్న చిన్న మఠంలో నివసించే గురువు దగ్గరికి వెళ్లాడు. ఆ గురువు ధనయ్యకు చదవడం, రాయడం నేర్పించడం మొదలుపెట్టారు. ధనయ్య, నువ్వు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నావు. జ్ఞానమనేది అదృష్టానికి మూలం. మొదట్లో కష్టంగా ఉంటుంది, కాని నువ్వు సాధించగలవు. ధనయ్య గురువు దగ్గర కఠోర దీక్షతో విద్యను నేర్చుకున్నాడు. పగలు గురువుకు సేవ చేస్తూ, రాత్రిళ్లు దీపం వెలుగులో అక్షరాలు నేర్చుకున్నాడు. బిచ్చగాడి చేతులిప్పుడు పుస్తకాలు పట్టుకోవడానికి అలవాటు పడ్డాయి. కొన్ని నెలల కష్టంతో ధనయ్య చదవడం నేర్చుకున్నాడు. అతను ఆ తాళపత్ర గ్రంథాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. ఆ గ్రంథం చాలా పాతది, కాని అందులో అద్భుతమైన జ్ఞానం నిండి ఉంది. గురువుగారు, ఈ గ్రంథం కేవలం ధన సంపాదన గురించి చెప్పడం లేదు. ఈ గ్రంథంలో పాతకాలపు వ్యవసాయ విధానాలు, మెరుగైన పంటలు పండించే రహస్యాలు ఉన్నాయి. రసాయన ఎరువులు లేకుండా భూమి యొక్క సారాన్ని ఎలా పెంచాలో, మంచి విత్తనాల్ని ఎలా ఎంచుకోవాలో ఇందులో వివరంగా ఉంది. ఈ విధానాల్ని ఉపయోగిస్తే పంటలు రెట్టింపు అవుతాయంట. అదృష్టమంటే ఇదే ధనయ్య. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు నీ దరిద్రాన్ని తొలగించుకోగలవు. జ్ఞానమనేది ఎప్పటికీ నిన్ను వదిలిపోని సంపద. ధనమైతే పోవచ్చు. ధనయ్య ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి ఊరి ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను కొంత నిస్సారమైన భూమిని కౌలుకు తీసుకుని అందులో ఆ గ్రంథంలో ఉన్న పద్ధతుల్ని ఉపయోగించి అద్భుతమైన పంటలు పండించాడు. ధనయ్య పండించిన పంటలు ఊళ్ళో ఎవ్వరూ పండించనంత అద్భుతంగా పండాయి. అతని పంటల్ని చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. ధనయ్య ఇక బిచ్చగాడు కాదు, అతనిప్పుడు రైతు, వ్యవసాయ జ్ఞానం గల గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ప్రజలు అతన్ని ధనజ్ఞాని అని పిలవడం మొదలుపెట్టారు. శాంతమ్మ సంతోషంగా ధనయ్యను ఆశీర్వదించి, ధనయ్యా, చూశావా, దైవం నీ గొప్ప అదృష్టాన్నిచ్చిందయ్యా. నువ్వు నీ కష్టంతో, జ్ఞానంతో ఈ అద్భుతాన్ని సృష్టించావు. అమ్మా, ఇది దైవమిచ్చిన అదృష్టం కాదు,
జ్ఞానమ్మ చెప్పిన జ్ఞానమిచ్చిన అదృష్టం. జ్ఞానమే నా నిజమైన సంపద. నా భిక్షాటన మానేసి చదువుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే నా అదృష్టం మొదలైంది. ఈ విషయం ధనవంతుడైన యజ్ఞయ్యకు తెలిసింది. యజ్ఞయ్య ఆ సమయంలో తన వ్యాపారంలో పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అతను తన వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం, తన అదృష్టాన్ని అతిగా నమ్మడం వల్ల అతని గర్వం, అహంకారం అతన్ని పతనంలోకి నెట్టాయి. అతని అప్పులు పెరిగాయి. అప్పులిచ్చిన వారు అతన్ని నిలదీశారు. యజ్ఞయ్య తన పాత ఇంట్లో నిరాశగా కూర్చుని రత్నాకరంతో, నా అదృష్టం ఎందుకు నన్ను వదిలిపోయిందంటావు? నేను నిత్యం ధనవంతుణ్ణి కావాలనుకున్నాను. నా సంపదంతా కరిగిపోయింది. అయ్యా, ధనమనేది ఒక రోజు వస్తుంది, మరో రోజు పోతుంది. మీ గర్వం మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టింది. మీరు ప్రజల పట్ల దయ చూపలేదు. ఇప్పుడు ధనయ్యం చూడండి. అతను జ్ఞానంతో తన అదృష్టాన్ని సృష్టించుకున్నాడు. అతను తన జ్ఞానాన్ని ఊరి జనంతో పంచుకుంటున్నాడు. అందుకే ఊరు మొత్తం అతన్ని గౌరవిస్తోంది. యజ్ఞయ్య తన గర్వాన్ని వదిలిపెట్టి ధనయ్యని కలిశాడు. ధనయ్య ఇప్పుడు ధనవంతుళ్లా కాకపోయినా తన జ్ఞానంతో, ప్రశాంతమైన మనసుతో ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతని ముఖంలో ధైర్యం, సంతృప్తి కనిపిస్తున్నాయి. ధనయ్యా, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా అవమానించాను. నా సంపద నన్ను వదిలిపోయింది. నువ్వింత త్వరగా ధనవంతుడివెలా అయ్యావు? నువ్వు తవ్వినప్పుడు దొరికిన నిధేంటి? యజ్ఞయ్యా, నేనింకా ధనవంతుణ్ణి కాలేదు, కాని నాకు అదృష్టం దొరికింది. ఆ రావి చెట్టు కింద దొరికిన నిధి ఆ తాళపత్ర గ్రంథంలో ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానం నాకు నిస్సారమైన భూమిని కూడా సారవంతం చేసే మార్గం చూపింది. ఆ జ్ఞానం నాకివ్వు. దయచేసి నాకు ఆ జ్ఞానాన్ని పంచు. నేను కూడా తిరిగి అదృష్టాన్ని పొందాలి. జ్ఞానమనేది పంచితే పెరుగుతుంది. నువ్వు ఆ గ్రంథాన్ని తీసుకో, చదువుకో. నేను నీకు సహాయం చేస్తాను. కాని ఒక్కటి గుర్తుంచుకో. ఏమిటది? నా నిజమైన అదృష్టం ఆ పుస్తకంలో లేదు. నా నిజమైన అదృష్టం భిక్షాటన మానేసి కష్టపడి నేర్చుకోవాలని నిర్ణయించిన ఆ రోజు ప్రారంభమైంది. జ్ఞానమ్మ చెప్పిన వస్తువు జ్ఞానమే. దాన్ని నువ్వు కూడా సంపాదించు. ధనం, అదృష్టం దానంతటవే నీ దగ్గరకొస్తాయి. యజ్ఞయ్య ఆ రోజు నుండి గర్వాన్ని వదిలిపెట్టి ధనయ్యతో కలిసి వ్యవసాయం గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ధనయ్య బిచ్చగాడి స్థానం నుండి ఒక జ్ఞానవంతుడైన రైతుగా ఎదిగాడు. జ్ఞానమ్మ, గురువు చెప్పిన మాటలు నిజమయ్యాయి. ధనయ్య ఇప్పుడు ఊర్లో అందరికీ ఆదర్శంగా జ్ఞానమే అసలైన సంపద అని నిరూపించే వ్యక్తిగా మారిపోయాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, నిజమైన అదృష్టమనేది కేవలం డబ్బు, సంపద రూపంలో ఉండదు. అది జ్ఞానం, కృషి, సంతృప్తి రూపంలో ఉంటుంది. జ్ఞానమే మనకు దొరికిన అతిపెద్ద సంపద. దాన్నుపయోగించి ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని తామే సృష్టించుకోవచ్చు. దరిద్రాన్ని తొలగించే నిజమైన మార్గం జ్ఞానమే. అంజనాపురంలో హరి, లక్ష్మి అనే దంపతులు ఉన్నారు. హరి జీవనోపాధి వ్యవసాయం. హరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల తన బామ్మ దగ్గరే పెరిగాడు. హరి ఏ పని మొదలుపెట్టినా తన బామ్మ అనుమతితోనే చేసేవాడు. బామ్మ చెబితే తప్ప ఏ పని హరి చెయ్యడు. బామ్మకు ముందు చూపెక్కువ. రేపటి రోజున ఎలా జీవించాలని ఈరోజే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో బామ్మ మాటలు నిజమయ్యాయి. ఊళ్ళో జనం కూడా బామ్మ సలహాలు తీసుకుంటూ ఉండేవారు. ఒకరోజు హరి బయటికి వెళ్తూ ఉండగా, లక్ష్మి, నేను పొలానికి వెళ్తున్నాను. బామ్మ ఎక్కడా కనిపించటం లేదు. ఇక్కడే ఉండాలండి, ఒకవేళ బయటికి వెళ్లారేమో. ఇంతలో బామ్మ బయట్నుంచి లోపలికొస్తూ ఉంటుంది. బామ్మ, ఎక్కడికెళ్ళావు? నీకోసం నేనిక్కడ ఎదురుచూస్తూ ఉంటే. నేనెక్కడికి వెళ్ళాన్రా, మన ఇంటి ముందే ఉన్నాను. అయినా ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఇంత పొద్దున్నే నీకు బయట పెత్తనాలు ఎక్కువైపోయాయి. అదేం లేదురా, పక్కింటి పంకజం వాళ్ళ అబ్బాయికి జలుబు చేసి గొంతు నొప్పిగా ఉందని చెబుతోంది. ఈ ఊరికి నువ్వే పెద్ద వైద్యుడు మరి. అయినా ఏం చెప్పావు? చెప్పేదేముందిరా, కాస్త వేడిగా ఉన్న నీరు తాగితే గొంతు నొప్పి ఇట్టే మాయమవుతుంది. ఊళ్ళో అందరికీ బాగానే సలహాలిస్తావు. ఈ సమయానికి నేను పొలానికి వెళ్తాను కదా, నాకేం సలహాలివ్వవా? నీకేం సలహా కావాలరా? పంట చేతికొచ్చింది. ఈరోజు పట్నం తీసుకెళ్లి ధాన్యం మొత్తం అమ్ముతున్నాను. వచ్చిన డబ్బుతో మన ముగ్గురికి మంచి బట్టలు తెస్తాను. అలాగే ఇంట్లోకి కావలసిన వస్తువులు కూడా తెస్తాను.
నీకేమైనా కావాలా? చెప్పు, తీసుకొస్తాను. తొందరపడి ఏది పడితే అది కొని డబ్బు వృధా చేయకు. ముందుగా ఒకటి గుర్తుపెట్టుకో, ధాన్యం మొత్తం ఒకేసారి అమ్మద్దు. సగం నిల్వ ఉంచి సగం మాత్రమే అమ్ము. అలా ఎందుకు బామ్మగారు? మంచి ధర పలికితే మొత్తం ఒకేసారి అమ్మొచ్చు కదా. మన జీవనోపాధి వ్యవసాయమే. ఈ సంవత్సరం పంట బాగా పండింది కాబట్టి అమ్ముదాం అనుకుంటున్నాం. ఒకవేళ వచ్చే సంవత్సరం మనం వేసే పంట సరిగ్గా పండకపోతే ఏం చేస్తారు? మనం తినడానికైనా ఉండాలి కదా. అంతేకాకుండా ధాన్యం నిలువ ఉంచితే వచ్చే సంవత్సరానికి వాటి ధర పెరుగుతుంది. అందువల్ల మనకొచ్చే నష్టమేం లేదు. వచ్చే సంవత్సరం కూడా పంట బాగా పండి ఆదాయం వస్తే అప్పుడు ఆ పంట నిల్వ ఉంచుకొని ఈ పంటని ఎక్కువ ధరకు అమ్మొచ్చు. మనం తినడానికైతే కొద్దిగా నిల్వ చేస్తే సరిపోతుంది కదా బామ్మ. పంట సరిగ్గా పండకపోవడం అంటే మనొక్కరిది మాత్రమే కాదురా. ఊళ్ళో నలుగురిని కలుపుకొని ఆలోచించాలి. ఒకవేళ పంట నష్టం అంటూ జరిగితే రైతులందరికీ జరుగుతుంది. అలాంటప్పుడు మనం ధాన్యం నిల్వ ఉంచితే అందరికీ సహాయం చేసిన వాళ్ళమవుతాం. ముందు జాగ్రత్త ఉండాలి కదా. మన ద్వారా ఒకరికి ఆకలి తీరితే అదే మనకు కొండంత ఆదాయం. అలాగేలే బామ్మ, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? సరే, సగం పంట మాత్రమే అమ్ముతాను. మరి వచ్చేటప్పుడు నీకేం తెమ్మంటావు? నాకేం వద్దుగాని పంట అమ్మగా వచ్చిన డబ్బుతో అనవసరపు ఖర్చులు చెయ్యొద్దు. నీ భార్యకేవైనా బంగారు వస్తువులు కొని తీసుకురా. బంగారమా? ఇప్పుడు ఎందుకు బామ్మగారు బంగారం? మన దగ్గర డబ్బులున్నప్పుడు వృధా ఖర్చులు చేయకుండా బంగారు వస్తువులు కొనుంచితే రేపటి రోజున మనకేదైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించి డబ్బు సమకూర్చుకోవచ్చు. అలా కాకుండా ఏం తీసుకున్నా అవి కొన్నాళ్లకు పాడైపోతాయి. బంగారం పాతబడిన కొద్దీ విలువ పెరుగుతుందే తప్ప తగ్గదే. నిజమేనండి బామ్మగారు, మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. ఇలాంటి సలహాలు సూచనలు నాకు నేర్పుతూ ఉండండి. భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. తప్పకుండా నేర్పుతాను. హరి అక్కడ్నుంచి సరాసరి పొలానికి వెళ్లి పండించిన ధాన్యం సగం అక్కడే భద్రంగా ఉంచి మిగతా సగాన్ని బండి మీద పట్నానికి తీసుకెళ్లి విక్రయిస్తాడు. వచ్చిన డబ్బుతో బామ్మ చెప్పినట్టుగా బంగారు గొలుసుకొని ఇంటికి తీసుకొస్తూ ఉండగా దారిలో అతని స్నేహితుడు గోపి ఇలా అంటాడు. హరి, పంట మొత్తం అమ్మకుండా సగం మాత్రమే అమ్మావు. ఎందుకనరా? మరి మిగతా పంట ఏం చేద్దామనుకుంటున్నావు? నీకు తెలుసు కదరా, నేనేం చేసినా మా బామ్మ సలహా మేరకు చేస్తాను. ఈరోజు కూడా పంట అమ్మడానికి బయలుదేరేటప్పుడు మా బామ్మ సలహా అడిగాను. సగం పంట మాత్రమే అమ్మమని చెప్పింది. అందుకే సగం అమ్మాను. మరి మిగతా పంటనేం చేస్తావు? దాన్ని అత్యవసర సమయంలో మాత్రమే బయటికి తీయమని మా బామ్మ చెప్పింది. అత్యవసర సమయమా? బామ్మ చెప్పిందంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. సరే, పంటమ్మిన డబ్బుతో ఏదో కొన్నట్టుగా ఉన్నావు. అవునరా, బంగారం కొన్నాను. బంగారమా? ఇది కూడా మీ బామ్మ సలహానే కదా? అవును, ఇది కూడా మా బామ్మ సలహానే. మరే, నీకెప్పుడు ఇంత మంచి బుద్ధి పుట్టిందా అనుకున్నాను. సరే, నేనింటికి వెళ్తాను. నా కోసం ఇంటి దగ్గర బామ్మ, నా భార్య లక్ష్మి ఎదురుచూస్తూ ఉంటారు. సరేరా, మనం మళ్ళీ కలుద్దాంలే అని గోపి ఇంటికి వెళ్ళిపోతాడు. హరి కూడా తన ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత తను తీసుకొచ్చిన బంగారు గొలుసుని బామ్మకి, తన భార్య లక్ష్మికి చూపిస్తాడు. ఇదిగో బామ్మ, నువ్వు చెప్పినట్టుగానే ఈ బంగారు గొలుసుకున్నాను. చాలా బావుందిరా. ఇది తీసుకెళ్లి నీ భార్య మెళ్ళో వేయి. తనకెలాగూ బంగారు గొలుసుందిలేవే, ఇది నువ్వే వేసుకో. నేను ముసల్దాన్ని, నాకెందుకురా? దీన్ని లక్ష్మి మెళ్ళోనే వేయి. లక్ష్మి మనింటి మహాలక్ష్మి. తనెప్పుడూ సంతోషంగా ఉండాలి. నా తర్వాత నిన్నంత ప్రేమగా చూసుకునేది తనే. అందుకని దీన్ని తన మెళ్ళోనే వెయ్యరా. అలాగే నేను చెప్పి హరి తను తెచ్చిన బంగారు గొలుసుని లక్ష్మి మెళ్ళో వేస్తాడు. లక్ష్మి చాలా ఆనందపడుతుంది. తర్వాత లక్ష్మి, హరి ఏకాంతంగా ఉన్న సమయంలో, ఏమండి, బామ్మగారు ఎప్పుడూ మనం సంతోషంగా ఉండాలని ఆరాటపడతారు. నిజంగా మీ ఇంటికి కోడలినైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకిటువంటి అదృష్టాన్ని అందించింది కూడా మా బామ్మే. ఎలా అంటే, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత 3 సంబంధాలొచ్చాయి. వాళ్లలో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, ఒక అమ్మాయి మామూలుగా ఉంది, మరొకరు నువ్వు. నేనేమో అందంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానని మా బామ్మకి చెప్పాను. కాని మా బామ్మ నిన్నే చేసుకోమని నన్ను బలవంత పెట్టింది. ఎందుకని?
నేను కూడా ఇదే విధంగా అడిగాను. అప్పుడు మా బామ్మ ఏం చెప్పిందో తెలుసా? రే నాన్నా, నువ్వు చూసిన అమ్మాయి కంటే లక్ష్మి చాలా అణుకోగలిగిన పిల్ల. తనను చూడగానే తన పద్ధతులు అర్థమవుతున్నాయి. తన కట్టు బొట్టు, పెద్దవాళ్ళని గౌరవించే విధానం చూస్తుంటే నీకు సరైన జోడి అని నాకు అనిపిస్తోంది. అందంగా ఉన్నంత మాత్రాన ఆనందం రాదు. మనతో పాటు మన ఇంట్లో వారిని కూడా సంతోషంగా ఉంచాలనుకునే మనస్తత్వం లక్ష్మిది. కనుక నువ్వు లక్ష్మిని చేసుకుంటే నా తర్వాత నాకన్నా ప్రేమగా నిన్ను చూసుకుంటుంది. అంటే నేను బామ్మగారికి చాలా నచ్చానన్నమాట. అందుకేనా ఏరికోరి నన్ను మీకు భారీగా తీసుకొచ్చారు. నేను బామ్మగారికి చాలా రుణపడి ఉంటానండి, ఇలాంటి అందమైన కుటుంబంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు. అంతేకాదు లక్ష్మి, నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోతే నన్ను కంటికి రెప్పలా కాపాడింది. నేనీ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా బామ్మే. సరే సరే పడుకో, రేపుదయాన్నే మళ్ళీ పొలానికి వెళ్ళాలి. ఇద్దరూ నిద్రపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. కాలం మారుతూ ఉంది. సంవత్సర కాలం తిరిగి మళ్లీ పంటలు చేతికొచ్చే సమయానికి సరైన వర్షాల్లేక అందరి పంటలు ఎండిపోయాయి. హరి పంట కూడా దెబ్బతింది. ఊళ్ళో కరువు సంభవించింది. జనం ఆకలితో అలమటిస్తున్నారు. అటువంటి సమయంలో బామ్మ హరిని పిలిచి, హరి, ఊళ్ళో జనం పంటలు ఎండిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా. రైతుల బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. అన్నం పెట్టే రైతన్నకు అన్నం కరువైంది. నీకు చెప్పానుగా, అత్యవసర సమయంలో మనం దాచిన పంటను బయటకు తీయాలని. ఆ సమయం రానే వచ్చింది. నువ్వు దాచుంచిన ఆ సగం పంటని మన ఇంటికి తీసుకురా. అలాగే బామ్మా, నువ్వు చెప్పినట్టుగానే పంటనింటికి తీసుకొస్తాను. హరి పొలానికి వెళ్లి తను దాచి ఉంచిన పంటను తీసుకుని ఇంటికొస్తాడు. బామ్మా, నువ్వు చెప్పినట్టుగానే పంటనింటికి తీసుకొచ్చాను. అవును బామ్మగారు, మీరు చెప్పింది ఈరోజు నిజమైంది. అదే గత సంవత్సరమే పంట మొత్తం అమ్మినట్లయితే ఈరోజు మనం తినడానికి ఏమీ ఉండేది కాదు. మీ ముందు జాగ్రత్త వల్ల ఈరోజు మనం ఆకలితో ఇబ్బంది పడకుండా చేశారు. చెప్పు బామ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు? మనకు సరిపడిన పంటని ఇంట్లో పెట్టి ఊళ్ళోకి వెళ్లి ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ పంటని సమానంగా పంచు. బామ్మ ఆలోచన హరికి అర్థమైంది. హరి బామ్మ చెప్పినట్టుగానే కాస్త ఇంట్లో పెట్టి మిగతాది బండిలో పెట్టుకుని ఊళ్ళో అందరికీ పంచడానికి వెళ్తాడు. హరి ఊళ్ళో ధాన్యం పంచుతూ గోపి ఇంటికి వెళ్తాడు. గోపి, ఇలా రారా. ఇదిగో, బామ్మ మీకోసం ఈ ధాన్యం పంపించింది, వచ్చి తీసుకో. హరి, నువ్వు చెప్పేది నిజమేనా? 2 రోజులుగా తినడానికి కూడా ఏమీ లేక ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందిరా. ఎలానా అని ఆలోచిస్తూ ఉండగా సమయానికి నువ్వొచ్చావు. నీకింతకు ముందే చెప్పాను కదరా, సగం పంట మాత్రమే అమ్మి మిగతా సగం దాచాను అని. అవును, అత్యవసర సమయంలో మాత్రమే దాన్ని బయటికి తీస్తానన్నావు కదా. మరి ఇంతకన్నా అత్యవసర సమయం ఎప్పుడొస్తుంది? అందుకే ఇప్పుడు బయటికి తీశాను. ఊళ్ళో చాలా మంది రైతులు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నం పెట్టి రైతన్న ఆకలితో ఉండకూడదు అనే సంకల్పంతో మా బామ్మ ఈ పంటను అందరికీ పంచమని చెప్పింది. నిజంగా మీ బామ్మకి ఎంత ముందు చూపురా. ఈ సంవత్సరం రాబోతున్న కరువుని గత సంవత్సరమే ఊహించి పంటను జాగ్రత్త చేయించింది. అందుకేనేమో పెద్దల మాట సద్ది మూట అని అంటారు. సరేరా, ధాన్యం తీసుకుని వెళ్ళి ముందు పిల్లలకు ఆకలి తీర్చు అని తను తెచ్చిన పంటని ఊరందరికీ పంచిపెడతాడు. ఊరందరూ బామ్మ మంచితనాన్ని మెచ్చుకొని తననెంతగానో అభినందిస్తారు. తన బామ్మ మాట విని ఊరందరికీ సహాయం చేసిన హరిని జనమంతా మెచ్చుకుంటారు. అందరికీ పంచిపెట్టి ఇంటికొచ్చిన తర్వాత హరి బామ్మతో, బామ్మా, నువ్వు చెప్పినట్టుగానే పంట మొత్తం అందరికీ సమానంగా పంచిపెట్టాను. మంచిది నాన్నా, మనం చేసిన సహాయమే తిరిగి మనకు మంచి చేస్తుంది. నీ సలహా పాటించి అందరికీ ధాన్యం పంచినందుకు ఊరందరూ నిన్ను నన్ను ఎంతో అభినందించారు బామ్మా. అవును బామ్మగారు, మీ ముందు చూపు వలన ఈరోజు మన ఊరి వాళ్ళందరూ ఆకలి బాధ నుంచి తప్పించుకున్నారు. మరి మా బామ్మంటే ఏమనుకున్నావు? తనతో పాటు తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? మా బామ్మ మాటే నాకు బంగారు బాట. అందరూ ఎంతో సంతోషపడతారు.